క్రీస్తునందు ప్రియమైన సజీవమైన శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. కనురెప్ప అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. దేవుడు ఒక కనురెప్పను పోలి ఉన్నాడు అనే సంగతిని ఒక స్నేహితునికి వివరించాను. ఆశ్చర్యపోయిన అతడు కనురెప్పను వేసి అర్థమయ్యే విధంగా వివరించు అన్నాడు. మనం కూడా ఒకసారి కనురెప్పను వేసి దాని వెనుకున్న మర్మాన్ని నేర్చుకుందామా? బైబిల్లోని దేవుని పోలిన ఆశ్చర్యకరమైన చిత్రాలను గురించి ధ్యానిస్తూ ఉంటే దేవుడు ప్రసవ వేదన పడే స్త్రీ వలె తనను పోల్చుకుంటూ లేదా జోరిగల నుండి కందిరీగల నుండి ఈలవేసి కాపాడేవాడుగా గమనించగలం. ఈ వాక్యాలు చదివినప్పుడు క్రొత్తగా అనిపించవచ్చు. వాస్తవంగా ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో దేవుడు తన ప్రజలను సంరక్షించుకునే విధానాన్ని మోషే ఏ విధంగా స్తుతించాడో గమనిస్తే దేవుడు తన ప్రజలను కంటిపాప వలె భద్రపరుస్తాడు, కాపాడుతాడని 10వ వచనంలో గమనించగలం. కనురెప్ప లేదా కనుపాపను క్షుణ్ణంగా గమనిస్తే ఏది కనుపాపను చుట్టుముట్టి కాపాడుతుంది? కనురెప్పే కదా. ప్రమాదం నుండి కంటిని కనురెప్ప భద్రపరుస్తుంది. కంటిలోని మలినాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. కనుగుడ్డు యొక్క రాపిడిని తగ్గిస్తుంది. కంటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. కాంతిని మూసి ఉంచుతుంది. విశ్రాంతి తీసుకునేలా చేస్తుంది. దేవుని గురించిన చిత్రాన్ని కనురెప్పలా ఊహించుకున్నప్పుడు అనేక ఉపమానాలను బట్టి దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేము. ఇటు అనుభవం పొందిన మనం రాత్రివేళ కనురెప్ప మూసి ఉదయాన్నే తెరిచినప్పుడు మనం దేవుని గురించి ఆలోచించగలం. మన కొరకు ఆయన మృదువైన కాపుదల, భద్రత కొరకు దేవుణ్ణి స్తుతించగలం. హల్లెలూయా. దినారంభం మొదలుకొని దినాంతం వరకు కంటి పాప వలె దేవుడు మనందరినీ కాపాడునుగాక. ఆమేన్.